Good morning, everybody. I am Dr. T. Madhusudana, lecturer in Commerce, Government College for Men, కడప. ఈరోజు మనం గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఫండమెంటల్స్ అనేటువంటి సబ్జెక్ట్లో వ్యాట్ అంటే ఏమిటి, అందులో ట్యాక్స్ ఏ విధంగా విధిస్తారు, దాని యొక్క ప్రయోజనాలు, అందులో ఉన్నటువంటి లోపాలను గురించి తెలుసుకుందాం. సో నేను ఇంగ్లీష్లో చదువుతూ తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేస్తాను. జాగ్రత్తగా నోట్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఇందులో learning objectives. After completion of this class, students will be able to learn what is VAT and how tax levied under VAT, advantages of VAT, disadvantages of VAT, and what are the motives for introduction of GST అనే అంశాలను గురించి తెలుసుకుంటారు. అనగా వ్యాట్ అంటే ఏమిటి, అందులో ట్యాక్స్ ఏ విధంగా విధిస్తారు, వ్యాట్ యొక్క ప్రయోజనాలు ఏమిటి, వ్యాట్లో ఉన్నటువంటి లోపాలు ఏమిటి, జిఎస్టి ప్రవేశపెట్టడానికి దోహదపడిన అంశాలు ఏమిటి అనే విషయాలను మనం తెలుసుకుంటాం. వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అండ్ ఇట్స్ మెకానిజం. వాల్యూ యాడెడ్ ట్యాక్స్, అందులో అది పనిచేసే విధానం. VAT is a kind of indirect tax that was levied on intrastate sales done at different states, different stages of movement of goods from the manufacturer to the ultimate consumer. A product may pass through different stages to finally reach the hands of the consumers. Through these different stages, a number of sales transactions takes place, and at each stage some further value is added to the product. As the product moves from the manufacturer to wholesaler to retailer until to reaches the consumer, these different stages are taxed. VAT అనేది ఒక పరోక్ష పన్ను విధానం. ఇది ఇంట్రాస్టేట్ సేల్స్ అంటే ఒక రాష్ట్రంలో జరిగినటువంటి అమ్మకాల మీద వివిధ దశల్లో విధించేటువంటి ట్యాక్స్. ఈ ట్యాక్స్ మ్యానుఫ్యాక్చరర్ నుంచి
కన్జ్యూమర్కు చేరేంత వరకు వివిధ దశలలో ఈ ట్యాక్స్ను విధించడం జరుగుతుంది. వస్తువులు అనేవి మ్యానుఫ్యాక్చరర్ నుంచి కస్టమర్కు వివిధ వ్యక్తుల ద్వారా చేరవేయబడతాయి. ఈ వివిధ దశలలో ప్రతి దశలో కూడా వాల్యూ అడిషన్ అనేది జరుగుతుంది. సో ఆ వాల్యూ అడిషన్ మీద ఈ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేది విధించి దాన్ని వసూలు చేయడం జరుగుతుంది. సో వ్యాట్ అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్. VAT was a multi-point taxing system with a provision of set off or credit of the tax paid at the earlier stage. Therefore, the incidence of tax or burden of tax decreases at each stage and is only based on the amount of value addition done at each stage. సో వ్యాట్ అనేది వివిధ పాయింట్ల ద్వారా వివిధ పాయింట్ల మీద పన్ను విధించేటువంటి విధానం. ఈ వ్యాట్లో ప్రతి దశలోనూ కూడా అమ్మకపుదారుడు చెల్లించినటువంటి ట్యాక్స్ను తిరిగి వాపసు పొందేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా ప్రతి ఒక్క దశలో కూడా చెల్లించిన ట్యాక్స్ అల్టిమేట్గా కస్టమర్కు పాస్ ఆన్ అవుతుంది. అంటే టోటల్గా ట్యాక్స్ కన్జ్యూమర్ చెల్లించవలసి ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఉదాహరణ తీసుకుంటే వ్యాట్ రాకముందు మనకు ట్యాక్స్ ఏ విధంగా విధించేవారు అంటే, ఇక్కడ చూడండి, మనకు స్టేజెస్ ఆఫ్ సేల్స్ A, B, C. అంటే ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి అమ్ముతున్నాడు, బి అనే వ్యక్తి సి అనే వ్యక్తికి అమ్ముతున్నాడు. సో ఏ అనే వ్యక్తి 100 రూపాయలకు ఒక వస్తువును తయారు చేశాడు. దాని యొక్క టోటల్ కాస్ట్ 100 రూపీస్. ఆ 100 రూపీస్ మీద 10% ట్యాక్స్ అనేది విధించబడుతుంది. సో 10% 110 రూపాయలు అవుతుంది. సో 110 రూపాయలకు బి అనే వ్యక్తికి అమ్ముతాడు. బి అనే వ్యక్తి ఒక 40 రూపాయలు లాభం వేసుకొని టోటల్ కాస్ట్ 150 రూపాయలు అవుతుంది. ఆ 150 రూపాయల మీద 10% ట్యాక్స్ 15 రూపాయలు అవుతుంది. సో టోటల్ ప్రైస్ 165 రూపాయలు. 165 రూపాయలకు సి అనే వ్యక్తికి అమ్ముతాడు. సో అదేవిధంగా సి అనే వ్యక్తి 55 రూపాయలు వాల్యూ అడిషన్ కలుపుకొని 220 రూపాయలు టోటల్ కాస్ట్ అవుతుంది. దాని మీద 10% 22 రూపాయలు ట్యాక్స్. సో టోటల్ ప్రైస్ 242 రూపాయలు. సో ఇక్కడ టోటల్ ట్యాక్స్ ఏబిసి మొత్తం ముగ్గురు కలిపి చెల్లించిన టోటల్ ట్యాక్స్ 47 రూపాయలు. సో అల్టిమేట్గా కన్జ్యూమర్ చెల్లించినటువంటి ధర 242 రూపాయలు. ఇది వ్యాట్ సిస్టమ్ రాకమునుపు, అనగా అంతకుముందు సేల్స్ ట్యాక్స్ సిస్టమ్ ఉన్నది. ఆ సిస్టంలో ఈ విధంగా ట్యాక్స్ విధించేటువంటి వారు. అయితే ఈ వ్యాట్ సిస్టమ్ వచ్చిన తర్వాత, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఇందులో కొన్ని మార్పులు జరిగాయి. ఇప్పుడు మనకు ఏ అనేటువంటి వ్యక్తి బి అనేటువంటి వ్యక్తికి అమ్మినప్పుడు మనకు 110 రూపాయలకు అమ్ముతున్నాడు. సో ఇక్కడ ఎలాంటి మార్పు లేదు. అయితే ఇక్కడ బి అనేటువంటి వ్యక్తి చెల్లించేటువంటి ట్యాక్స్లో మనకు ఇంతకుముందు చెల్లించిన ట్యాక్స్కు ఇప్పుడు చెల్లించినటువంటి ట్యాక్స్కు
మనం తేడాను గమనించవచ్చు. వ్యాట్ రాకముందు బి అనేటువంటి వ్యక్తి మనకు 15 రూపాయలు ట్యాక్స్ చెల్లిస్తే వ్యాట్లో మనకు బి అనేటువంటి వ్యక్తి కేవలం 14 రూపాయలు మాత్రమే ట్యాక్స్ చెల్లిస్తాడు. సో సెల్లింగ్ ప్రైస్ అమ్మకపు ధర 154 రూపాయలు. అదేవిధంగా సి అనే వ్యక్తి మనకు 19 రూపాయల 50 పైసలు ట్యాక్స్ చెల్లిస్తాడు వ్యాట్లో. అయితే ఇంతకుముందు 22 రూపాయలు ట్యాక్స్ చెల్లించేటువంటి వాడు. ఇప్పుడు మనకు వ్యాట్ రాకముందు మొత్తం టోటల్ ట్యాక్స్ 47 రూపాయలు అయితే వ్యాట్ వచ్చిన తర్వాత మనకు ఈ ట్యాక్స్ అనేది 43 రూపాయల 50 పైసలుగా నిర్ధారణ చేయబడింది. సో మనకు సెల్లింగ్ ప్రైస్ అమ్మకపు ధర కూడా మనకు ఇంతకుముందు 242 రూపాయలు ఉంటే ఇప్పుడు 214 రూపాయల 50 పైసలుగా కన్జ్యూమర్కు ఆ ధరకు అమ్మకం చేయడం జరిగింది. కాబట్టి మనం పాత సిస్టంతో పోలిస్తే వ్యాట్ సిస్టంలో మనకు అమ్మకపు ధర అనేది తగ్గింది, అంతేకాకుండా ట్యాక్స్ కూడా తగ్గింది. సో ఇది మనకు వ్యాట్లో ట్యాక్స్ విధించేటువంటి విధానం. సో ఈ ట్యాక్స్ వ్యాట్ సిస్టమ్ వల్ల మనకు కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అడ్వాంటేజెస్ ఆఫ్ వ్యాట్. నెంబర్ 1, ఎలిమినేషన్ ఆఫ్ డెఫిషియన్సీస్ ఆఫ్ సేల్స్ ట్యాక్స్. సేల్స్ ట్యాక్స్ సిస్టంలో మనకు చాలా లోపాలు ఉండేటువంటివి, వాటిని ఈ వ్యాట్ సిస్టమ్ అనేది తొలగించింది. అవేమిటాయంటే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్, అంటే పన్ను మీద పన్ను విధించే విధానం అంతకుముందు ఉన్నది, కానీ వ్యాట్ వచ్చిన తర్వాత ఆ పన్ను మీద పన్ను అనేది లేకుండా తగ్గించడం జరిగింది. అంతేకాకుండా డబల్ ట్యాక్సేషన్, పన్ను ఒక దశలోనే కాకుండా వివిధ దశలలో పన్ను మీద పన్ను విధించేటువంటి పద్ధతి ఇంతకుముందు ఉన్నది, కానీ వ్యాట్లో ఆ విధంగా పన్ను మీద పన్ను విధించేటువంటి విధానం తొలగించబడింది. 2, సెల్ఫ్ అసెస్మెంట్ అండర్ వ్యాట్. వ్యాట్లో అమ్మకపుదారుడే తాను చెల్లించవలసినటువంటి ట్యాక్స్ను నిర్ధారణ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. నెంబర్ 3, ఫాల్ ఇన్ ప్రైస్, ధరలో తగ్గుదల. మనం ఇందాక చూసాం, వ్యాట్ ఉన్నప్పుడు మనం చెల్లించినటువంటి ధర వ్యాట్ రాకముందు మనం చెల్లించిన ధర కంటే తక్కువగా ఉంది, కాబట్టి దానివల్ల ధరలు అనేవి తగ్గినాయి. నెంబర్ 4, సింపుల్ క్యాలిక్యులేషన్. సో వ్యాట్లో ట్యాక్స్ క్యాలిక్యులేషన్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఎంతైతే ప్రతి దశలో వాల్యూ అడిషన్ జరుగుతుందో దాని మీద మాత్రమే ట్యాక్స్ చెల్లించడం జరుగుతుంది. 5, ట్రాన్స్పరెన్సీ. వ్యాట్లో ట్రాన్స్పరెన్సీ అనగా ఎలాంటి దాపరికాలు లేనటువంటి ట్యాక్స్ సిస్టమ్ వ్యాట్గా మనం అభివర్ణించవచ్చు. నెంబర్ 6, ఫెయిర్నెస్ ఇన్ ద ట్యాక్సింగ్ సిస్టమ్. ట్యాక్సింగ్ సిస్టంలో మనకు ఎలాంటి పార్షియాలిటీ అనేది లేదు వ్యాట్ సిస్టంలో. నెంబర్ 7, హయ్యర్ రెవెన్యూ గ్రోత్. ప్రభుత్వానికి వ్యాట్ వల్ల ఆదాయం అనేది పెరుగుదల కనిపించింది. నెంబర్ 8, లెస్ ఛాన్సెస్ ఆఫ్ ట్యాక్స్ ఎవేజన్. పన్ను ఎగవేతకు తక్కువ అవకాశం ఉండడం వ్యాట్లో మరొక అడ్వాంటేజ్. సో ఇవన్నీ కూడా మనకు వ్యాట్ సిస్టంలో ఉన్నటువంటి ప్రయోజనాలు. అదేవిధంగా లిమిటేషన్స్ ఆఫ్ వ్యాట్. వ్యాట్లో ఉన్నటువంటి పరిమితులను ఏమిటాయంటే నెంబర్ 1, హెవీ కాంప్లయన్స్ కాస్ట్. అంటే వ్యాట్లో మనం తయారు చేయవలసినటువంటి ఈ రికార్డులు కానీ వాటిని అమలుపరచడానికి అవసరమైనటువంటి ఇవి కానీ కాస్ట్ ఎక్కువగా ఉండడం అనేది ఒక ప్రధానమైనటువంటి పరిమితి. 2, బోగస్ ఇన్వాయిసెస్. వ్యాట్లో మనకు
ట్యాక్స్ క్రెడిట్ ఫెసిలిటీ ఉండడం వల్ల, అంటే